హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ మరియు శ్రీలంక రిలేషన్స్కి సంబంధించి ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉంటున్నటువంటి భారతదేశం మరియు శ్రీలంకల మధ్య గ్యాప్ అనేది పెరుగుతూ వస్తుంది. అలా పెరుగుతూ శ్రీలంక అన్నటువంటిది భారతదేశానికి బదులుగా చైనాకి దగ్గరగా వస్తోంది అన్నటువంటి అభిప్రాయం చాలా కాలంగా కొనసాగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కొలంబో రేవు పశ్చిమ కంటైనర్ టర్మినల్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్లో 51% వాటాల్ని భారత్కి చెందినటువంటి అదానీ గ్రూప్కి శ్రీలంక ఇవ్వటం జరిగింది. దాంతో ఇది ఒక కొత్త మలుపు అన్నట్లుగా చెప్పచ్చు. ఇంతకు ముందే భారత్, జపాన్, శ్రీలంకలు కలిసి నిర్మించాలి అనుకున్నటువంటి ఒక టర్మినల్, అంటే తూర్పు కంటైనర్ టర్మినల్ అన్నటువంటిది చివరి నిమిషంలో అది చైనాకి ఇవ్వటం జరిగింది. అయితే శ్రీలంకలో చైనా ఆర్థిక కార్యకలాపాలని మేము వ్యతిరేకించట్లేదు, చైనా ప్రాజెక్టులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యాన్ని భారత్ ప్రాజెక్టులకు కూడా ఇవ్వాలి అన్నట్టుగా ఢిల్లీ చెప్పడం జరిగింది. అయితే ఇదే సమయంలో శ్రీలంకలోని ఏ రేవుని కూడా భారత్కి వ్యతిరేకంగా సైనిక అవసరాల కోసం వినియోగించుకునేందుకు వేరే దేశాన్ని అనుమతించకూడదు అన్నట్లుగా కూడా మన భారతదేశం ఆశిస్తోంది. అయితే 2014లో 2 చైనా జలాంతర్గాములు కొలంబో రేవులో వచ్చాయన్నమాట. 1987 నాటి భారత్ శ్రీలంక భద్రతా ఒప్పందానికి ఇది ఉల్లంఘనగా మనం చెప్తాము. దీని మీద భారత్ అభ్యంతరాన్ని కూడా లేవనెత్తింది. అలాగని చైనాతో సంబంధాలని తెగదెంపులు చేసుకునేటటువంటి పరిస్థితిలో కూడా శ్రీలంక లేదు. చైనా నుంచి తీసుకున్నటువంటి భారీ రుణాన్ని గడువు ప్రకారం 2017 డిసెంబర్లో చెల్లించాలి. కానీ అప్పుడు చెల్లించలేక హంబంటోటా రేవుని శ్రీలంక 99 ఏళ్లకి చైనాకి లీజుకి ఇవ్వాల్సి వచ్చింది. అలాగే పశ్చిమ దేశాల మధ్య అత్యంత రద్దీ రవాణా మార్గంలో ఉన్నటువంటి ఈ రేవు చైనా పరం కావటం మీద అమెరికా, భారత్ ఇవి కూడా ఆందోళన చెందాయన్నమాట. ప్రస్తుతం అయితే శ్రీలంక చైనా మీద చాలా ఆధారపడుతున్నా కూడా భారత్తో తనకున్నటువంటి అనుబంధాన్ని విస్మరించకూడదు. శ్రీలంకకి భారత్ అందించినటువంటి కానుక బౌద్ధ మతం. కష్టకాలంలో శ్రీలంకని ఆదుకోవటానికి అందరికన్నా ముందొచ్చేది భారతదేశమే. మనం చూస్తే 2004 డిసెంబర్లో శ్రీలంకలో సునామీ వచ్చినప్పుడు 20 గంటలలోనే భారత వాయుసేన విమానం అత్యవసర సహాయ సహకారాలతో కొలంబోకి చేరుకుంది. కోవిడ్ కాలంలో కూడా శ్రీలంకని భారతదేశం చాలా విధాలుగా ఆదుకుంటోంది. అలాగే శ్రీలంకలో తమిళులు, సింహలుల మధ్య జరిగినటువంటి వైరం అది పెరిగినప్పుడు LTTEని కట్టడి చేసి శ్రీలంక ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి భారత శాంతి రక్షక దళం అనేది రంగంలోకి దిగింది. అప్పట్లో 1300 మంది భారత జవాన్లు కూడా బలయ్యారు. అలాగే శ్రీలంక భూభాగంలోని తమిళుల హక్కులని, వాళ్ళ యొక్క ఆత్మగౌరవం కాపాడటం శ్రీలంకకే క్షేమకరం అన్నట్టుగా గతంలో కొలంబోను సందర్శించినటువంటి భారత విదేశాంగ మంత్రి కూడా సలహా ఇవ్వటం జరిగింది. అలా 2 దేశాలు కూడా తమ యొక్క చిరకాల మైత్రిని కాపాడుకోవటానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుంది అన్నటువంటిది దీన్ని బట్టి తెలుస్తోందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, హంబంటోటా రేవుని శ్రీలంక ప్రభుత్వం ఏ దేశానికి 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చింది? ఏ దేశానికి? చైనా దేశానికి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో పొగాకు ఉత్పత్తుల వినియోగం అనేది పెరుగుతోంది అన్నట్లుగా. లక్షల ప్రాణాలకి పొగాకు వల్ల వచ్చేటటువంటి క్యాన్సర్ కారణమవుతోంది. భారత వైద్య పరిశోధనా మండలి ICMR అనుబంధ సంస్థ అయినటువంటి జాతీయ వ్యాధి సమాచార విశ్లేషణ పరిశోధన కేంద్రం అన్నటువంటిది రీసెంట్గా ఏదైతే పరిశీలన చేసిందో అది ఈ విషయాన్ని చెప్తోంది. 2012 నుంచి 2019 మధ్య కాలంలో మన దేశంలో సుమారు 13 లక్షల మంది పలు క్యాన్సర్ల బారిన పడ్డారు. అందులో 1/3 వంతు అంటే దాదాపు 33% మంది కేసులకి పొగాకు వినియోగమే కారణం అన్నట్లుగా ఇది స్పష్టం చేసింది. సిగరెట్లు, బీడీలు, చుట్టలు, ఖైనీ, గుట్కా, పాన్ మసాలా ఇలాంటి వాటిల్లో పిల్లల నుంచి వయోధికుల వరకు కూడా పొగాకును వినియోగిస్తున్నారు. కొన్ని చోట్ల పొగాకును నేరుగా కలపడము కూడా కనపడుతోంది. దానివల్ల నోరు, గొంతు, నాలుక, పంటి మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్లు అనేవి పెరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే పొగాకు ఉత్పత్తుల కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి వాళ్ళలో దాదాపు 50% పైగా, అంటే మొత్తం ఉన్నటువంటి వాళ్ళలో 50% పైగా ఈశాన్య రాష్ట్రాల వాళ్ళే ఉన్నారు. మొత్తం కేసుల్లో 28% దక్షిణాది రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. పొగాకు వల్ల తలెత్తేటటువంటి క్యాన్సర్లలో చాలా ఎక్కువ వాటా నోటి క్యాన్సర్దే ఉంది. అంటే ఇది మహిళల్లో కూడా ఎక్కువగానే కనపడుతోంది. మనం చూస్తే నోటి క్యాన్సర్కి గుట్కా వాడకం అన్నటువంటిది ప్రధాన కారణంగా ఉంది.
మన దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు గుట్కా తయారీ మరియు అమ్మకాల్ని నిషేధించాయి. కానీ అక్రమంగా గుట్కా ప్యాకెట్లు అనేవి తరలిస్తూ అంటే ఎక్కువగా పట్టుబడుతూనే ఉన్నా కూడా ఇవి ఇంకా సరఫరా అవుతూనే ఉన్నాయి. అలాగే ధూమపానంతో కూడా చాలామంది చనిపోతున్నారు. పొగ తాగేటప్పుడు విడుదలయ్యేటటువంటి కార్బన్ మోనాక్సైడ్ రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్లో వేగంగా కలిసిపోయి మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిల్ని తగ్గిస్తుంది. దానివల్ల చాలా రుగ్మతులు అనేవి వస్తూ ఉంటాయి. అయితే పొగాకు వినియోగాన్ని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2003లో ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కార్యాచరణ ప్రణాళికను తీసుకొచ్చింది. భారతదేశం దాదాపు 15 ఏళ్ల క్రితమే ఇందులో భాగస్వామి అయింది. అయినా అంటే ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకొచ్చినటువంటి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం అనేది నిషేధం. అలాగే మైనర్లకి పొగాకు ఉత్పత్తుల్ని విక్రయించకూడదు. విద్యా సంస్థలకి సమీపంలో వాటి యొక్క అమ్మకం అనేది జరగకూడదు. అలాగే పొగాకు ఉత్పత్తుల యొక్క ప్రత్యక్ష పరోక్ష ప్రకటనలు, వాటి యొక్క ప్రోత్సాహం ఇవన్నీ కూడా నిషేధం. అంటే ఆయా ఉత్పత్తుల యొక్క ప్యాకింగ్ల మీద 85% స్థలం అంటే మొత్తం ఉన్నటువంటి స్థలంలో 85% స్థలంలో ఆరోగ్య సంబంధిత హెచ్చరికల్ని ముద్రించాలి. ఇలాగ వీటన్నింటితో కూడినటువంటి కార్యాచరణ ప్రణాళికని తీసుకొచ్చినా కూడా ఇందులో క్షేత్రస్థాయిలో ఎక్కువ శాతం జరగట్లేదు. అంటే పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు ఆయా ఉత్పత్తుల మీద ప్రభుత్వం పన్నుల్ని కూడా పెంచింది. దీనివల్ల పొగాకు వినియోగం అనేది ప్రతి సంవత్సరం 1% మేర తగ్గుతుంది అన్నట్లుగా చెప్తూ ఉన్నా కూడా ఇప్పటికీ ప్రజారోగ్య సంక్షోభానికి పొగాకు కారణమవుతూనే ఉంది. పొగాకు ఉత్పత్తుల ద్వారా సమకూరుతున్నటువంటి ఆదాయంతో పోలిస్తే దీనివల్ల సృష్టిస్తున్నటువంటి నష్టం ఏదైతే ఉందో దీనికే మన దేశం ఎక్కువ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. దీనికి సంబంధించి మన లాస్ట్ ఇయర్ క్యాన్సర్ కేసుల్లో 27% పొగాకు వినియోగం కారణం అన్నట్టుగా ICMR పరిశోధనలో తేలింది. కాబట్టి దీనికి సంబంధించి ప్రచారాన్ని కల్పించాలి. అంతేకాకుండా ఏవైతే అంటే పొగాకు దుష్ఫలితాలు అంటే ఎలా ఉంటాయి, దానికి సంబంధించి ఇదిగో ఇలా చేస్తే ఇలా అవుతుంది కాబట్టి మీరు వాడకండి, పొగాకు సాగుని తగ్గించాలి, రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళేలాగా ప్రభుత్వం ప్రోత్సాహకాలని అందించాలి. అలాగే బీడీ కార్మికులకు కూడా ఇతర ఉపాధి అవకాశాలని కల్పించాలి. ఇలా చేసినప్పుడే పొగాకు వల్ల ఏదైతే అనర్థాలు మనకి వస్తూ ఉన్నాయో వాటి బారి నుంచి మనం బయటపడగలము అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2007వ సంవత్సరంలో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమాన్ని భారతదేశం తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రకృతిలో ఏదైతే గందరగోళంతో ఉన్నటువంటి యాదృచ్ఛికంగా జరిగేటటువంటి సంక్లిష్ట వ్యవస్థలు ఉంటాయో అలాంటి వాటి మీద పరిశోధనలు సాగించినటువంటి 3 శాస్త్రవేత్తల్ని ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. అంటే వాతావరణ సంబంధ అంశాలని మెరుగ్గా అర్థం చేసుకోవటానికి అలాగే ఖచ్చితత్వంతో ముందస్తు అంచనాలు వేయటానికి వీళ్ళ యొక్క పరిశోధనలు ఉపయోగపడతాయి. అలాగే సంక్లిష్ట భౌతిక వ్యవస్థల గురించి అవగాహన కూడా పెరిగింది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. ఇందులో భాగంగా సుకురో మనాబే, క్లాస్ హాజెల్మాన్ అలాగే జార్జియో పారిసి వీళ్ళ 3కి కూడా భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. సంక్లిష్ట వ్యవస్థల గుట్టు విప్పిన ఏ శాస్త్రవేత్తలకి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు? ఎవరెవరికి? సుకురో మనాబే, క్లాస్ హాజెల్మాన్ అలాగే జార్జియో పారిసి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దళిత బంధు పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి దళిత బంధు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనిని వచ్చే ఏడాదికి ఈ దళిత బంధు ప్రాజెక్ట్ని మొత్తం 2 లక్షల కుటుంబాలకి వర్తింపజేస్తాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. అలాగే వచ్చే బడ్జెట్లో దళిత బంధుకు 20,000 కోట్ల రూపాయలని కేటాయిస్తాము. దీనితో ఇతర పథకాలకి సంబంధం లేదు, ఏ ఒక్క పథకాన్ని కూడా నిలిపివేయము అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్గా మొదట ఎక్కడ ప్రారంభించింది? హుజూరాబాద్ నియోజకవర్గంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి మూడీస్ అన్నటువంటిది ఇండియా రేటింగ్ అవుట్లుక్ని మార్చింది. ఇండియా సార్వభౌమ రేటింగ్ని ప్రస్తుతం BAA3 అన్నటువంటి స్థాయి ఏదైతే ఉందో దానిగానే పునరుద్ఘాటిస్తూ భవిష్యత్ రేటింగ్ పెంపుకు సంకేతంగా ఈ అవుట్లుక్ని నెగిటివ్ నుంచి స్టేబుల్కి పెంచుతున్నాము అన్నట్లుగా ప్రకటించింది. అంటే భారత ఆర్థిక వ్యవస్థ
అలాగే భారత ద్రవ్య వ్యవస్థల యొక్క రిస్కులు తగ్గుతూ ఉన్నాయి అన్నట్లుగా భావిస్తూ ఈ నెగిటివ్ అన్నటువంటి రేటింగ్ని స్టేబుల్ అన్నటువంటి దానికి పెంచుతున్నాము. అలాగే మనం అంటే భారతదేశం జారీ చేసేటటువంటి విదేశీ కరెన్సీ అలాగే దేశీయ కరెన్సీ దీర్ఘకాలిక బాండ్లకి BAA3 రేటింగ్ని కొనసాగిస్తున్నాము అన్నట్లుగా వివరించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల ఇండియా రేటింగ్ అవుట్లుక్ని నెగిటివ్ నుంచి స్టేబుల్కి పెంచినటువంటి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఏది? ఏ రేటింగ్ ఏజెన్సీ? మూడీస్ రేటింగ్ ఏజెన్సీ అన్నటువంటిది ఇండియా రేటింగ్ అవుట్లుక్ని నెగిటివ్ నుంచి స్టేబుల్కి పెంచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకి సంబంధించి. దీనికి సంబంధించి ఏదైతే అశుతోష్ మిశ్రా కమిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారో ఆ కమిషన్ నివేదికని సమర్పించి ఇప్పటికే ఏడాది పూర్తయింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికని అమలు చేయలేదు అన్నట్లుగా ఈ ఆర్టికల్ అన్నమాట. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకి 2019వ సంవత్సరం జూలై నుంచి కూడా 27% మధ్యంతర భృతిని ఇస్తూ ఉన్నారు. అయితే 11వ వేతన సవరణ సంఘం అన్నటువంటిది 2018లో ఇది ఏర్పాటైందనమాట. అయితే ఇందులో చూసుకుంటే ఈ నివేదిక ఏదైతే అశుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిందో అది ఇప్పటి వరకు అమలుకి ఇంత జాప్యం చేయడం ఏంటి అంటే, ఈ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలన శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అయితే ఈ కమిటీ ఏర్పాటు నాటికి ఆదిత్యనాథ్ దాస్ సిఎస్గా ఉన్నారన్నమాట. ఆయన కాలంలో కమిటీ తన యొక్క సిఫార్సులని ప్రభుత్వానికి సమర్పించలేదు. పిఆర్సీ మీద కేవలం ప్రాథమిక చర్చలే పూర్తయ్యాయి. మంత్రివర్గానికి సిఫార్సు చేసేటటువంటి అంశం కొత్త సిఎస్ చూస్తారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. దాంతో పిఆర్సీ అమలుకి ఇంకా సానుకూల పరిస్థితులు ఏర్పడట్లేదు అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అశుతోష్ మిశ్రా కమిషన్ దేనికి సంబంధించింది? దేనికి సంబంధించింది? ఉద్యోగుల వేతన సవరణకి సంబంధించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి COVID-19 నిరోధానికి సంబంధించి జైకోవ్-D టీకాని అభివృద్ధి చేస్తున్నారు కదా. ఆ టీకాని 2 డోసుల టీకా మీద ఇప్పటికే 2 దశల క్లినికల్ పరీక్షలు అనేవి నిర్వహించటం జరిగింది. ఇప్పుడు 3వ దశ క్లినికల్ పరీక్షల్ని నిర్వహించటానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు అనేవి లభించాయి. అంటే ఈ జైకోవ్-Dకి సంబంధించి 3 డోసులుగా ఇచ్చేందుకు ఏదైతే టీకాని అభివృద్ధి చేశారో దానికి ఆల్రెడీ DCGI అత్యవసర అనుమతినిచ్చింది. కాకపోతే ఇది 2 డోసుల టీకా మీద ఇప్పుడు 3వ దశ క్లినికల్ పరీక్షల్ని నిర్వహించేందుకు గాను అనుమతుల్ని ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జైకోవ్-D టీకాని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఏ సంస్థ? జైడస్ క్యాడిలా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిలీషియస్ కంపెనీ అంకుర సంస్థ ఏదైతే ఉందో ఇది యూనికార్న్ జతలోకి చేరింది. అంటే యూనికార్న్కి సంబంధించి అంటే ఎంత ఉండాలి? 7,500 కోట్ల విలువైనటువంటి సంస్థ ఉంటే దానిని మనం యూనికార్న్ అన్నట్టుగా పిలుస్తాము. అంటే ఎంత? $100 బిలియన్ సంబంధించి అంత విలువ ఉంటే ఆ సంస్థని మనం యూనికార్న్ సంస్థ అన్నట్లుగా పిలుస్తామన్నమాట. అలాగా ఈ విభాగంలో అంటే ఏంటి? మాంసం, రొయ్యలు, చేపలు, పాలు, మాంసాహార ఉత్పత్తులు ఇలాంటి వాటిని అందించేటటువంటి డైరెక్ట్ టు కస్టమర్ D2C అంటాము. ఈ D2C అంకుర సంస్థల జాబితాలో ఆ విభాగంలో ఇదే తొలి యూనికార్న్ అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, యూనికార్న్ సంస్థలని వేటిని పిలుస్తారు? అంటే వాటి యొక్క విలువ ఎంత ఉండాలి? మొత్తం 7,500 కోట్లు ఉండేటటువంటి సంస్థ, టర్నోవర్ ఉండేటటువంటి సంస్థ ఏదైతే ఉంటుందో దానిని మనం యూనికార్న్ సంస్థ అన్నట్టుగా పిలుస్తూ ఉంటాము. అంటే ఎంత? దాని యొక్క వాల్యుయేషన్ అన్నటువంటిది $1 బిలియన్ కన్నా ఎక్కువ ఉండాలి, లేదా 7,500 కోట్ల కన్నా ఎక్కువ ఉండేటటువంటి సంస్థని యూనికార్న్ సంస్థ అంటాము. యూనికార్న్ మాత్రమే కాకుండా డెకాకాన్ అనేసి అలాగే హెక్టోకాన్ సంస్థలు అని కూడా ఉంటాయి. అవి డెకాకాన్ సంస్థ అంటే $10 బిలియన్ పైన విలువ ఉన్నటువంటి సంస్థలు. అదే హెక్టాకాన్ సంస్థలు అంటే $100 బిలియన్ కన్నా ఎక్కువ విలువ ఉండేటటువంటి సంస్థల్ని హెక్టాకాన్ సంస్థలు అని పిలుస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల కేటాయింపుతో దాదాపు 3 కోట్ల మంది పేదల్ని మేము లక్షాధికారులను చేశాము అన్నట్లుగా ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. రీసెంట్గా లక్నోలో న్యూ అర్బన్ ఇండియా సమ్మేళనం అన్నటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇందులో భాగంగా అంటే ఆజాదీ అట్ 75 న్యూ అర్బన్ ఇండియా అన్నటువంటి ప్రదర్శనని కూడా ఇక్కడ ప్రారంభించారు. స్మార్ట్ సిటీస్ మిషన్, అమృత్ ఇలాంటి పథకాల ద్వారా మొత్తం 75 అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకి ప్రధాని శంకుస్థాపన చేశారు యూపీలో.
ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి వివరించండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా మొత్తం 2 ఉన్నాయి. అవేంటి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనేసి, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనేసి 2 రకాలు ఉన్నాయి. ఇందులో భాగంగా హౌసింగ్ ఫర్ ఆల్ అన్నటువంటి ఆబ్జెక్టివ్తో ఇందిరా ఆవాస్ యోజన అన్నటువంటి దాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అన్నటువంటి దానిగా మార్చారు. ఇది 2016వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి మినిస్ట్రీ అనమాట. దీని ద్వారా ఏంటి, రూరల్ ఫ్యామిలీస్లో బేసిక్ అమ్యూనిటీస్తో ఒక పక్కా హౌస్ని ప్రొవైడ్ చేయాలి. అంటే ఎవరైతే హోమ్లెస్ ఉన్నారో, అలాగే కచ్చా ఇళ్లలో నివసిస్తూ ఉండే వాళ్ళు ఉన్నారో, అలాంటి వాళ్ళకి ఇంటిని నిర్మించాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావటం జరిగింది. అయితే ఇందులో కాస్ట్ ఆఫ్ షేరింగ్ వచ్చేసరికి నార్మల్గా ప్లెయిన్ ఏరియాస్లోకి వచ్చేసరికి స్టేట్ వచ్చేసరికి సెంటర్ ఏమో 60%, అలాగే స్టేట్ వచ్చేసరికి 40% అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది కాకుండా నార్త్ ఈస్టర్న్ ఏరియాస్, అలాగే హిల్లీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి, అలాగే వీటిలోకి వచ్చేసరికి ఏంటి, సెంటర్ వచ్చేసరికి 90, స్టేట్ వచ్చేసరికి 10% నిధుల్ని కేటాయిస్తారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఏదైతే ఉందో దీనిని 2015వ సంవత్సరం జూన్ 25వ తేదీన ప్రారంభించటం జరిగింది. దీనికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది. దీని ద్వారా ఏంటి, అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీస్ అంటే టాయిలెట్స్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, కిచెన్ ఇలాంటివన్నింటితోటి హౌసెస్ని కట్టించి ఇవ్వాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీన్ని మొత్తం 4 వర్టికల్స్గా డివైడ్ చేశారు. అందులో వచ్చేసరికి ఒకటి వచ్చేసి రీహాబిలిటేషన్ అనేసి, అంటే స్లమ్ డెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ల్యాండ్ని రీసోర్స్గా చేసుకుని అక్కడ నివసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి, అలాగే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ఇవ్వటం, అఫోర్డబుల్ హౌసింగ్ని పార్ట్నర్షిప్ మోడల్లో తీసుకురావటం, అలాగే బెనిఫిషియరీ లెడ్ ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ని తీసుకురావటం, ఇలాగా మొత్తం 4 వర్టికల్స్గా దీన్ని విభజించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భూగర్భ జలాల్ని గుర్తించేందుకు ఒక కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఇప్పటి వరకు మన దేశంలోని వేరువేరు ప్రాంతాలలో భూగర్భ జలాల్ని కనిపెట్టడం కోసం ప్రయోగాత్మకంగా హెలీబోర్న్ జియోఫిజికల్ మ్యాపింగ్ సాంకేతికతను వినియోగించింది. ఇందులో ఫలితాలు అన్నటువంటివి మంచిగా రావటంతో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డుతో కలిసి విస్తృతమైనటువంటి సర్వేని చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా వర్షాభావ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో 4 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాల్ని హెలికాప్టర్ ద్వారా జియోఫిజికల్ మ్యాపింగ్ సాంకేతికతను ఉపయోగించి అందులో భూగర్భ జలాల్ని గుర్తించబోతున్నారు. అయితే రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ మరియు హర్యానాలలో ఈ 4 రాష్ట్రాలలో ఈ సర్వేని చేయబోతున్నారు. ఎన్జీఆర్ఐ అభివృద్ధి చేసినటువంటి ఈ సాంకేతికత సహాయంతో భూమి లోపల మొత్తం 500 మీటర్ల వరకు కూడా 3D చిత్రంతో మనము భూగర్భ జలాలు ఎంత మేరకు ఉన్నాయి అని గుర్తించగలిగే వీలు ఉంది. నీటి కొరత ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలకి సురక్షితమైనటువంటి తాగునీరు మరియు సాగునీటిని అందించడానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భూగర్భ జలాల్ని గుర్తించేందుకు హెలీబోర్న్ జియోఫిజికల్ మ్యాపింగ్ సాంకేతికతను వినియోగించే కొత్త విధానాన్ని ప్రయోగించిన సంస్థ ఏది? ఏ సంస్థ? ఎన్జీఆర్ఐ, హైదరాబాద్లో ఉన్నటువంటి జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ అన్నటువంటిది ఈ హెలీబోర్న్ జియోఫిజికల్ మ్యాపింగ్ సాంకేతికతను వినియోగించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT అన్నటువంటిది ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ 2.0 అన్నటువంటి దాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా 41 పారిశ్రామిక పార్కులు అన్నటువంటివి ఉత్తమ పనితీరు కనబరిచి లీడర్లుగా నిలిచాయి. అయితే ఈ జాబితాలో దక్షిణాది భారతదేశం నుంచి శ్రీ సిటీ ఒక్కటే స్థానం దక్కించుకుంది. ఈ ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టంలో భాగంగా పారిశ్రామిక పార్కులు, సెజ్లు ఏవైతే మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాయి, అలాగే వ్యాపార పరంగా ఎలాంటి మద్దతుని ఇస్తున్నాయి, పర్యావరణం ఎలా ఉంది, భద్రతా పరంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నవి ఏవి,
ఇలాంటి వాటన్నింటినీ గుర్తించి వాటికి స్థానం కల్పించారు. దాదాపు లీడర్ల జాబితాలో ఉన్నటువంటి 41 పార్కులతో సమానమైన పనితీరును కనబరుస్తూ ఉన్నా వాటికంటే కాస్త తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాటిని ఇలా అంటే ఈ ఏవైతే లీడర్లు అన్నటువంటి పేరు కాకుండా వాటికి ఛాలెంజర్లు అన్నటువంటి పేరుని ఇవ్వటం జరిగింది. అంటే భవిష్యత్తులో చాలా మార్పులు చేసుకుని మళ్ళీ పనితీరుని ఇంకా మెరుగుపరుచుకోవాల్సినటువంటి వాటికి ఆస్పైరర్స్ అన్నటువంటి రేటింగ్ని ఇవ్వటం జరిగింది. అలా లీడర్స్, ఛాలెంజర్స్, ఆస్పైరర్స్ అన్నటువంటి వాటిని తీసుకొచ్చారు. ఇందులో లీడర్స్గా 41, ఛాలెంజర్స్లోకి వచ్చేసరికి మొత్తం 90, అలాగే యాస్పైరర్లలో 185 పార్కులు చోటు సంపాదించుకున్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ని ప్రకటించిన సంస్థ ఏది? ఏ సంస్థ? డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది దేని కింద పనిచేస్తుంది? కేంద్ర వాణిజ్య శాఖ కింద. ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలు మరియు కిషోర బాలికల యొక్క ఆరోగ్యం, పరిశుభ్రత దీనిని ధ్యేయంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా విద్యార్థినులకి మొత్తం 32 కోట్ల రూపాయలతో స్వచ్ఛ అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏంటి ఈ స్వచ్ఛ అన్నటువంటి కార్యక్రమం అంటే నాణ్యమైనటువంటి బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్లని విద్యార్థినులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉచితంగా పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం ఈ స్వేచ్ఛ అన్నటువంటి కార్యక్రమం. అంటే ఋతుక్రమంలో ఇబ్బందుల వల్ల బాలికలు బడికి దూరం అవుతున్నారు అన్నట్లుగా నివేదికలు చెప్తున్నాయి. కాబట్టి ఆ పరిస్థితి తొలగించేలాగా ఒక ధోరణిని తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ స్వేచ్ఛ అన్నటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎలా అడగచ్చు? ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినులకి శానిటరీ నాప్కిన్స్ అందించే లక్ష్యంతో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఏ కార్యక్రమాన్ని? స్వేచ్ఛ అన్నటువంటి కార్యక్రమాన్ని. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి బ్రిటిష్ సిటిజన్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు మహిళ ఎవరు? హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తి ఇప్పుడు లండన్లో నివసిస్తున్నటువంటి రాగసుధా వించమూరి. ఈమె కళకి చేసినటువంటి కృషికి ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రిటిష్ సిటిజన్ అవార్డుతో సత్కరించటం జరిగింది. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి జైమెక్స్ ఏ దేశాల మధ్య జరిగే నౌకల ద్వైపాక్షిక యుద్ధ అభ్యాసం? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.